ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమైందని, ఇక్కడ తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద గల శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత కోర్సులు చదవడం ద్వారా జీవితంలో స్థిరపడవచ్చునని మంత్రి తెలిపారు. శ్రీ ప్రతిభ విద్యా సంస్థల నుండి వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి భవిష్యత్తుకి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 788 కోట్లను తమ ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ, ఒంగోలులోని శ్రీ ప్రతిభ విద్యా సంస్థ 43 సంవత్సరాల నుండి విద్యా సంస్థ నిర్వహిస్తున్న నల్లూరి వెంకటేశ్వర్లను అభినందించారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా రాణించాలని సూచించారు. మీ తల్లిదండ్రులతో పాటు చదువుకునే విద్యా సంస్థకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దామచల్ల సూచించారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎంసెట్లోకి వెళ్ళారు కాబట్టి వారు కూడా మంచి face punch, second middle, third grade. నూతలపాటి శ్రీతేజ. C, Co, Sa. Hands back all. Sa, C, Co, Co. Hands back. Chin attack all. Swan. Stop right. Move forward front. Sa. మనసుకు మధ్యన ఉంటది మంచి
పెరిగే వయసులో హోదాల్లో ఎవరికైనా కోపతాపాలు ఉంటాయి. అటువంటి కోపతాపాలను కూడా జయించినటువంటి వారు సామాన్యులు కాదు, మాన్యులు. ఈ యొక్క జిల్లాలో మరి వెలుగొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడం కొరకు అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకెళ్ళడానికి తనదైనటువంటి కృషిని చేసి అటు లోకేష్ బాబు యొక్క ఇటు చంద్రబాబు నాయుడు యొక్క అభిమానాన్ని పొంది మనందరి అభిమాన ధనుడుగా ఉన్నారు. ఏ వ్యాపారమైనా ఇన్ని సంవత్సరాలు నడవచ్చు, కానీ కళాశాల ఇన్ని సంవత్సరాలు నడవడం అంటే దాని వెనుక ఒక్కరి కృషే కాదు, వందల మంది కృషి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 30 to 40 years నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వ పెద్దలందరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళే. సో ఇప్పటి నుంచి కాదు, ఆల్రెడీ 4 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి కాలేజ్. అట్లాగే దాంట్లో గొప్పతనం కూడా ఉంది. ఇందాకే మన ఇస్మాయిల్ గారు చెప్తూ ఉన్నారు, టాప్ మార్క్స్, స్టేట్ ఫస్ట్ మార్కు ప్రతి ఏటా కూడా మనము సాధిస్తూనే ఉన్నాం. అట్లాగే తక్కువ మార్కులు 10th క్లాస్లో సాధించిన వాళ్ళకి కంటిన్యూషన్ మళ్ళీ ఇంటర్మీడియట్లో అంతకంటే ఎక్కువ మార్కులు. నేను మొన్నే చెప్పాను మీ అందరికి కూడా, చొక్కా కార్తీక్ 10th క్లాస్లో 232 మార్కుల అబ్బాయికి ఇంటర్మీడియట్లో ఏకంగా 417 మార్కులు. ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రూరల్ ప్రాంతము పిల్లలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒకే ఒక కాంక్షతో పెట్టినటువంటి కళాశాల ఇది. ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు వేల మంది పిల్లలందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో అభివృద్ధి చెంది ముందుకు నడుస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థ. పిల్లలు వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్, చిన్న చిన్న స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఈ కళాశాలలో చేరి ఎక్కువ ర్యాంకులు సాధించి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఈ కళాశాలలో చేరినటువంటి విద్యార్థులు ఎక్కడైనా రాష్ట్రంలో అన్నం అంటే ఎక్కడైనా హాస్టల్స్లో భోజనం సరిగా ఉండదు. ఈ కళాశాలలో సాంబార్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కళాశాలలో సాంబార్ ఉండదు. ఈ కళాశాలలో ప్రధానమైనటువంటి ఎజెండా సాంబార్. ఎవరు తెలుసా? అలాగే కారపొడి, నెయ్యి. అందువల్ల నిత్యము ఈ కరస్పాండెంట్ గారు వెంకటేశ్వర గారు, నేను కూడా ఈ కళాశాలలో పనిచేసిన సందర్భంలో నాకు తెలిసిన అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయాన్నే 7 గంటలకు వస్తే రాత్రి 12 తర్వాతనే మీరు ఇంటికి వెళ్ళేది. 3వ వార్షికోత్సవాన్ని చాలా ఉత్సాహంగా, కోలాహలంగా జరుపుకోవటం చాలా అభినందనీయం. ఇప్పుడు పెద్దలు చెప్పారు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ స్కూల్లో మా కొండే పిల్లలకు చెందినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్య అనేది చాలా విలువైంది. గతంలో చూసుకుంటే విద్య కన్నా కూడాను సంపాదన స్థానికంగా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యని, ఆ రోజు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగం కూడా ప్రోత్సహించడం, ఈ రిసెర్చ్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేయడం తర్వాత విద్యార్థులు విదేశాలకు కూడా పల్లెటూరు పిల్లలు వెళ్ళి సంపాదన పనులుగా స్థిరపడటమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం అనేటువంటిది మనం చూసాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని పూర్తి స్థాయిలో అభ్యసించడమే కాకుండా చదువును అర్ధాంతరంగా ముగించకుండా ఒక ఉద్యోగము, ఉపాధి, స్వయం ఉపాధి సంపాదనతో స్థిరపడాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని తదన కూడా మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మనం ఏదో 10th వరకు పూర్తి చేసాం, ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు, ఇంజనీరింగు, అదేవిధంగా MBBS, ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి, దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వెంకటేశ్వర గారు కందుకూరైనా కూడా
మన ఒంగోలు వచ్చి ఒంగోలులో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 43 సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ఎంతోమంది 43 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మనం అందరం కూడా చూడాలి. దానికి 43 సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా వాళ్ళ జనరేషన్ కూడా రాము కానీ జయప్రకాష్ కానీ ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం, ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి, ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణతో ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మన ఒంగోలులో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటూ ఒక ప్రత్యేకత మన ప్రతిభా కాలేజీ కూడా తెచ్చుకోవటం, దాని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలుతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం. దగ్గర 4-5 వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం. ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరికి కూడా చెప్పేది, మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు. ప్రతి ఒక్కరం కూడా మీరు వచ్చిన మోటివేట్ని మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో ముఖాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏ కోరికలు ఉన్నా కానీ దాన్ని తీర్చాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక డాక్టరు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు, చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా పైకి వస్తారనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ దర్ క్యారియర్లో ఉన్నారు. అంటే ఎక్కువ మందిని 9th, 10th, 11th, 12th. సో ఈ 12th అనేది 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 years బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు, ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా ఈ 2 years చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 years బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తాం. ఎమ్మెల్యే గారి నాన్నగారు మేము ఎప్పుడో చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం, వాళ్ళు కలిసేంత పరిస్థితి కూడా లేదు. ఒక చిన్న పల్లెటూరు నల్లగాలం మేము చెప్తూ చచ్చారు అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాడు. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా మంచిగా చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారు. ఊరికేదో అంటే సరిగా చదువుకోకుండా అట్లా కాకుండా మంచిగా ఎలా అయితే చదువుకోవాలో, ఎంతవరకు చదవాలో, చదవాల్సినవి అవసరమైనవి ఎప్పుడు నిత్యం. ఎందుకంటే మన తెలివితేటలు పెరగాలంటే, మన నాలెడ్జ్ పెరగాలంటే పరిసరాలను పరిశీలించడం, గమనించడం, అదేవిధంగా కనపడ్డ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పుడు మనం ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పి అంత మంచి మాటలు చెప్పారంటే సార్ వాళ్ళ గురించి మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదే ఇద్దరిని కూడా, జనార్దన్ రావు గారిని గురించి కానీ లేకపోతే మన విజయ్ కుమార్ గారి గురించి కానీ. అందువల్ల నేను వాస్తవంగా నాకు మాటలు రాకుండా పోయి, ఎందుకంటే కాలేజీ పెట్టి 43 సంవత్సరాలు, నేను నిద్రపోయి 50 సంవత్సరాలు. అందువల్ల 50 సంవత్సరాలు నిద్రపోకుండా ఈ డయాస్ పైన నాకు మౌత్ ఇచ్చి నన్ను మాట్లాడమని ఇస్మాయిల్ గారు ఇస్తే నేను మాట్లాడగలను చెప్పండి. తర్వాత
ఇంతమంది స్టాఫ్ ఉండి కూడా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టలేకపోయారు అందరినీ. సార్ వాళ్ళు మనం ఎంతో గౌరవంగా చూడాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో మీరు అన్నానికి అట్లా ఇట్లా బయట తిరుగుతూ ఉన్నా సరే ఏదైనా టైం అయిపోయింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అందరినీ డయాస్ పైన ఉన్నటువంటి డయాస్ ముందున్నటువంటి అందరిని కూడా మీ అందరినీ క్షమించమని చెప్పి కోరుతూ, లేదా అనివార్య కారణాల వల్ల ఏదైనా మీకు ఇబ్బంది జరుగుంటే క్షమించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.